చెప్తా మీకు యాక్చువల్గా ఫస్ట్ ఏదన్నా చేయాలని కోరిక బలంగా ఉండడం ఉండదు, ఏదో చేద్దాం అనే థాట్ వస్తుంది. యాక్చువల్గా నలుగురిని చూసినాం, జనాలు సక్సెస్ అవుతున్నారు, మనం కూడా ఏదైనా చేస్తే మంచిది అనే ఆలోచన కొందరికి పుట్టుకొస్తుంటుంది లైట్గా. ఎప్పుడు పుట్టుకొస్తుంది తెలుసా? మొట్టమొదట జాబ్ ఎక్కంగానే ఆలోచన పుట్టుకురాదు. ఏమైతే తెలుసా? జాబ్ ఎక్కుతాం, జాబే మొదటి సక్సెస్ మనకు. దాంట్లో సీరియస్గా వెళ్ళిపోతాం. అందులో ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళడము, ఐడి కార్డు వేసిన మొట్టమొదటి రోజు భారతరత్నతో సమానం ఐడి కార్డు. అంత ఖతర్నాక్ ఉంటుంది ఐడి కార్డు. యాక్చువల్గా నేను 2004లో టీసీఎస్లో సెలెక్ట్ అయినా. అప్పుడు మాతృశ్రీలో యాక్చువల్గా టాపర్ నేను 83%తోని. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ అవుతా అని అంత ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు. కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు ఎక్కువ. అయితే ఏమైంది, ఆ ఇయర్ మార్కెట్ డౌన్ ఫుల్గా. 2002, 2003 డౌన్. క్యాంపస్ ఇంటర్వ్యూలే లేవు. లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయిన వాళ్ళనే కంపెనీలు తీసుకోలేదు. ఏమైంది తెలుసా? మొత్తం ఏమన్నా చేయాలి, వర్కౌట్ కాదు. ఎందుకు చేయాలి తెలుసుకోండి ఫస్ట్. ఏం చేయాలని అడుగుతారు జనాలు. తప్పు క్వశ్చన్. ఏం చేయాలి పక్కన పడే, ఎందుకు చేయాలి చెప్పు. ఆల్రెడీ జాబ్లో 50,000 సంపాదిస్తున్నావు, ఎందుకు కొత్తది చేయాలి? ఆల్రెడీ జాబ్లో ప్రమోషన్ వచ్చింది, ₹1,00,000 సంపాదిస్తున్నావు, ఎందుకు చేయాలనుకుంటున్నావు? 2 lakhs సంపాదిస్తున్న మిత్రులు ఉన్నారు, 3 lakhs per month సంపాదిస్తున్న మిత్రులు ఉన్నారు. ఐటీలో పనిచేసుకోవాలి. మా ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు 2 to 3 lakhs మధ్యలో ఉన్నారు పేమెంట్ శాలరీలో. వాళ్ళందరి ప్రాబ్లం ఏంటి? ఏమన్నా చేయాలంటారు. అది తప్పు క్వశ్చన్. ఎందుకు చేయాలో చెప్పాలని. అవి అక్కడ వాట్ కాకుండా వై మీద ఫోకస్ పెట్టాలి. ఇది ఎవరు నేర్పలే మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్లో. అది డ్రీమ్ పవర్ఫుల్ ఉండాలి, గోల్ పవర్ఫుల్ ఉండాలి. ఫస్టే గోల్ పవర్ఫుల్, డ్రీమ్ పవర్ఫుల్ ఉండవు మనకి ఎవరికి. ఈవెన్ బిజినెస్లకు దిగిన వాళ్ళు, సేల్స్లకు దిగిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ కంపెనీలో కొన్ని లక్షల మందిని చూసి ఇప్పటి వరకు వాళ్ళందరి ప్రాబ్లం ఏంది తెలుసా? గోల్ పర్ఫెక్ట్ లేకుండా 5 ప్లాట్లు అమ్మంగా ఆగిపోయిండ్రు, 10 ప్లాట్లు అమ్మంగా ఆగింది ఒకడు, 100 ప్లాట్లకు ఆగింది ఒకడు, 200 ప్లాట్లకు పొగరు పెరిగింది ఒకరికి. ఎందుకు తెలుసా ప్రాబ్లము? గోల్లో క్లారిటీ, డ్రీమ్లో క్లారిటీ లేదు. అందరు చేస్తున్నారని చేద్దామని దిగిర్రు, కానీ ఎందుకు చేస్తున్నావు అని అడిగితే క్లారిటీ లేదు. 100 మంది లీడర్లను చూసిన స్టేజ్లు ఎక్కి స్పీచ్లు ఇస్తారు. ఏం తెలుసా? డ్రీమ్ ఉండాలి, గోల్ ఉండాలి, డ్రీమ్ ఉండాలి, గోల్ ఉండాలి, డ్రీమ్ ఉండాలి, గోల్ ఉండాలి. దిగంగానే వాళ్ళని ఏమడగాలి తెలుసా? నువ్వు నీ డ్రీమ్ బుక్ చూపించు నాకు ఫస్ట్. ఎక్కడ రాసింది నీ ముఖానికి డ్రీమ్ లిస్ట్? ఎక్కడ రాసింది? గోల్స్ లిస్ట్ ఎక్కడ? ఒకటి, దీన్ని కరెక్ట్ కంటెంట్ డిఫైన్ చేసుకున్న మీ అందరికి పట్టుకోండి. 4 నుంచి వర్షన్ 5కి వెళ్ళాలంటే డ్రీమ్ గట్టిగా ఉండాలి. ఏం గట్టిగా ఉండాలి? ఏముండాలి? గట్టిగా చెప్పండి, ఏముండాలి? ఇది ఫస్ట్ సూత్రం. డ్రీమ్ లేనోడు ఫెయిల్ అయిపోతాడు. డ్రీమ్ అండ్ గోల్ పర్ఫెక్ట్ లేనోడు 4 రోజులు మార్కెట్లో తిరుగుతాడు, అవతలోడు ఎక్కిరియంగానే పనిచేస్తాడు. డ్రీమ్ అండ్ గోల్ లేనోడు కష్టాన్ని భరించలేడు. డ్రీమ్ అండ్ గోల్ లేనోడు ఏ ప్రాబ్లం వచ్చినా పడిపోతాడు. కరోనా వచ్చినా బిజినెస్ వెళ్ళిపోయి పారిపోతాడు, సేల్స్ కాకుండా పారిపోతాడు, లీడర్ తిట్టినా పారిపోతాడు, అవతలోడు ఎక్కిరించినా పారిపోతాడు. ఎందుకంటే వేరేని కోసం వర్క్ చేస్తున్నావు కాబట్టి నువ్వు గట్టిగా లేవు, పునాదులు స్ట్రాంగ్ లేవు. డ్రీమ్ అండ్ గోల్ ఉన్నోడు పునాదులు పర్ఫెక్ట్ ఉంటాయి. నువ్వు ఎక్కిరించినా ఓను, తిట్టినా ఓను, కష్టం వచ్చినా ఓను. ఎందుకంటే తొక్క నీ కోసం పనిచేస్తలేను, నా డ్రీమ్ అండ్ గోల్ కోసం పనిచేస్తున్నా కాబట్టి నేను పోరు. ఇక్కడ నుంచి ఎక్కిరిస్తావు, పీకేదేం లేదు. నువ్వు నవ్వుతావు, నవ్వు, పీకేదేం లేదు. నా డ్రీమ్ అండ్ గోల్ కోసం నేను వర్క్ చేస్తున్నా. పైసలు వస్తే నీకు రూపాయి ఇయ్య, నువ్వు ఎక్కిరిస్తే కింద పడా. లక్షలు వస్తే రెచ్చిపోను. నా డ్రీమ్ గోల్ కోసం పనిచేస్తున్నాను అనే క్లారిటీ జనాలకు ఉన్నాడు. ఎవ్వడు పడడు. డ్రీమ్ అండ్ గోల్స్ ఏంటి తెలుసా? మన రూట్స్ పర్ఫెక్ట్ ఉన్నోడు ఖతర్నాక్ అవుతాడు. రూట్స్ పర్ఫెక్ట్ లేనోని పీక్ అవతల వారేయచ్చు. సొసైటీ ఎందుకు పీక్ అవతల వారేస్తా తెలుసా? నీ తొక్క రూట్స్ చక్కగా లేవు నీకు, అందుకే వాడొచ్చి పీక్ అవతల వారేస్తాడు. వాడైతే వాడేస్తాడు పీకి. వాడు పీకే అంత దమ్ముందా వానికి? నీది ఖతర్నాక్ రూట్స్ ఉంటే ట్రై చేస్తాడు. పీక లేడు, అర్థం చేసుకుంటాడు. వీడిని పీక్తే పోడు అని అర్థం చేసుకొని వాడు వెళ్ళిపోతాడు. వాడు పీక్తాడు అక్కడి. అంత పవర్ఫుల్ డ్రీమ్ ఎదుర్కో. రాత్రులు కూర్చోవాలి, స్నానాలు చేసి నిద్ర లేని రాత్రులు కూర్చొని నాకేం కావాలి, నేనేం చేయాలి, నాకేం కావాలి, నేనేం చేయాలి, నాకేం కావాలి. అది దొరికినోన్ని ఎవ్వడేం పీకలేడు. అది దొరకనోనికి భగవంతుడు కూడా హెల్ప్ చేయలేడు. ఫస్ట్ క్లారిటీ రావాల్సింది, ఎందుకు చేయాలి, నా డ్రీమ్ ఏంటి, నా గోల్ ఏంటి. అండ్ ఇంకొక తప్పు జరుగుతుంది మార్కెట్లో. మిడిల్ క్లాస్ లో అందరూ జనరల్ గా ₹1,00,00,000 సంపాదిస్తే గ్రేట్ అనే కాలం ఉంది ఇప్పటికి. ఇంకా యాక్చువల్గా ₹1,00,00,000 నథింగ్ ఇవ్వాలని కాలంలో, కోటి వేస్ట్ కాలంలో మారిపోయింది. కోట్లు హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలకు పోతే మొన్న రెగ్యులర్గా అప్పుడప్పుడు తిరుగుతుంటే అర్థమైంది. మీరు కూడా కావాలంటే మార్కెట్లో తిరగండి. గోల్ అండ్ డ్రీమ్ పెద్ద కావాలన్న వాళ్ళు
ఏం కొనక్కున్నా పర్వాలేదు, ఉత్తగా పోయి ఒక బిల్డింగ్ దగ్గర పోయి ఎంత స్క్వేర్ ఫీటు, ఎన్ని స్క్వేర్ ఫీట్లకు ఎంత అవుతుంది అడుగుండి. ఉత్తగా అడుగుండి, పని పాట లేకుండా నేను నీకు చెప్తున్నా. నీకు అర్థమవుతుంది హైదరాబాద్ ఎంత ఖతర్నాక్ స్ట్రెచ్ అయింది అనేది. 4 వారి ఇల్లు కాదు, 3.5 కోట్లు. 3.5 బెడ్రూమ్ ఫ్లాట్ 2.5 కోట్లు. హైదరాబాద్ అట్లా మారింది అంటే మనందరం ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? హైదరాబాద్ లో అట్లాంటి ఇల్లు కొనే స్తోమత వాళ్ళు మన కళ్ళ ముందర ఉన్నారు. మనం ఇంకా 1 కోటి రూపాయల దగ్గరే ఉన్నామేమో, మనం ఇంకా 1000 చాలనుకుంటున్నామేమో. అలాంటిది ఇట్లా అనగానే మోటివేట్ అయితే సరిపోదు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు నేను ఒక వీడియోలో ఇంపాక్ట్ అని చెప్పిన 5 ఏళ్ళు కష్టపడాలి మినిమం సెట్ అవ్వడానికి, 5 ఏళ్ళు కష్టపడాలి సెట్ అవ్వడానికి, 5 ఏళ్ళు కష్టపడాలి. కిందోడు కమెంట్ రాస్తాడు 5 ఏళ్ళు చాలా లాంగ్ టర్మ్ కదా సార్ అంటున్నా. అప్పుడే చచ్చిపోతావు 5 ఏళ్ళలో? 5 ఏళ్ళలో చచ్చిపోతావు అన్న అసలు? 50 ఏళ్ళలో చచ్చిపోవు నువ్వు తెలుసా? నువ్వు 5 ఏళ్ళు ఎక్కువ ఎట్లయితే అసలు దమాకు ఉండి మాట్లాడుతున్నావు లేక మాట్లాడుతున్నావు? 18 సంవత్సరాలు చదివినవానికి 18,000 వస్తే ఆనందపడుతుండు. 10 సంవత్సరాలు బిజినెస్ చేస్తే 1,00,000 రూపాయలు మినిమం వస్తుంది అని రియల్ ఎస్టేట్ లా, ఇన్సూరెన్స్ లా, బిజినెస్ వాళ్ళకు అందరికీ చెప్తుంటే ఏంటి తెలుసా? 5 సంవత్సరాలు ఉంటారు సార్, ఎవడన్నా 3 సంవత్సరాలు ఉంటారా సార్, 2 సంవత్సరాలు ఉంటారు సార్ అంటే దిగంగానే పైసలు రావాలి. డ్రగ్స్ అమ్ముతున్నావా, స్మగ్లింగ్ చేస్తున్నావా, ఏం చేస్తూ, లేకపోతే గంగప్ చెక్కలు అమ్ముతున్నావా వీరప్పన్ లాగా? అవి అమ్మాలంటే కూడా ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఎక్స్పీరియన్స్ కావాలా? ఫస్ట్ రోజు గంగప్ చెట్టు కాదు, గంగప్ ముక్క పెట్టకపోతుంటే పోలీస్ విధులు వేయగానే దమ్మన కింద పడతావు తెలుసా? గంగపు చెట్టు అవసరం లేదు, నీ ముఖానికి ముక్కదాలు చచ్చిపోతావు. ఏది చేయాలన్నా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే నిలబడతావు. ఇక్కడ చూడండి ఇంపాక్ట్ ఫ్రెండ్స్, మనోళ్ళు వాలంటీర్స్ 5 ఏళ్ల నుంచి వాలంటీర్ చేసి 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 ఎస్టాబ్లిష్ అవుతున్నారు ట్రైనర్ గా మార్కెట్ లో. ట్రైనర్లలో ఎస్టాబ్లిష్ అవుతున్న మిత్రులకు కూడా చెప్తున్నా, సంవత్సరంలో ఏం తీకలేవు, 2 సంవత్సరాల్లో ఏం పడగొట్టలేవు, 3 సంవత్సరాల ఖతర్నాక్ కావు తొక్కను, 3 సంవత్సరాల లోపల ఖతర్నాక్ కావాలి, 6 సంవత్సరాలలో బయట ఖతర్నాక్ అవుతావు, 10 సంవత్సరాలలో మర్రి చెట్టు అవుతావు, ఎవడు పీకలేడు. ఊడలు కూడా అంటుకుంటుంటాయి. మళ్ళా ఇంపాక్ట్ అంటే ఏంటి తెలుసా? ఇవాళ మర్రి చెట్టు కాండం ఖతర్నాక్ కాదు, మర్రి చెట్టు నుంచి ఊడలు లేచి మళ్ళా భూమిలో పోయినాయి. ఎన్ని వేల కాండాలు భూమిలో పోయినాయో తెలియదు, ఎక్కడ స్టార్ట్ అయిందో అర్థమైతలేదు. ఒక్క పేరు కరెక్ట్ తెలుసు కాబట్టి మనకి ఇప్పటికి చెప్తున్నాం, గంప నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేసిర్రు అని. అదర్వైజ్ ఎంత పవర్ఫుల్ వ్యవస్థ. 25 సంవత్సరాలు ఎవరికంటే తెలుసా? 25 సంవత్సరాలు అంటే ఎక్కున్నారు. వాళ్ళ ఫోటోలు చూడండి, 25 years బ్యాక్. నెక్స్ట్ వచ్చే స్పీకర్ వేణు భగవాన్ సార్, అద్భుతం. వాళ్ళిద్దరు ఇంపాక్ట్ అప్పుడు స్టార్ట్ చేసినారు. వేణు భగవాన్ సార్ ను చూస్తే లేలేతగా ఇట్లా చిన్న అబ్బాయి ఉన్నట్టు ఉంటాడు. వాళ్ళ ఎంత ఎక్స్పీరియన్స్ ట్రైనర్ మనకు. కంపల్సరీ ఇద్దరు 25 years ఇట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది. కొందరు ఏమంటారు 5 ఏళ్ళు ఉండన్నా సార్ అంటాడు. 5 ఏళ్ళు ఉండకపోతే ఏం చేస్తావు? 5 ఏళ్ళు ఉండకపోతే ఏం చేస్తారు మీరు అందరు? అండ్ సెకండ్ పాయింట్ ఏం తెలుసా? డ్రీమ్ అండ్ గోల్ ను గట్టి మూవ్ చేసుకోవాలి. వేరేడు చేయలేడు, వేరేడు ఎవరు హెల్ప్ చేయలేడు. ప్రతిరోజు రాత్రి మీకు రిక్వెస్ట్ చేస్తున్న అందరికీ, సొల్లు కొట్టకండి, ఇన్స్టాగ్రామ్ లో కూర్చొని బేకార్ రీల్స్ చూడకండి, టైం పాస్ చేయకండి. ఇక్కడనే రామ్ సార్ చెప్పిన పాయింట్ చాలా పవర్ఫుల్. ఎదుగుదామనే ఆలోచన ఉన్నోడు టైం వేస్ట్ చేయడానికి స్కోప్ లేదు, జీరో స్కోప్. రీల్స్ చూస్తున్నావు, నీకు దమాక్ లేదు, ఎదుగుతాను ఎట్లా అనుకుంటున్నావు? ఫేస్బుక్ లో 2 గంటలు కూర్చున్నావు, ఎదుగుతాను ఎట్లా ఫీల్ అవుతున్నావు నీ ముఖానికి? ఎవడో పెట్టిన రీల్ చూసి పిచ్చి ఆనందపడుతున్నారు. కామెడీ రీల్స్, ఫన్ రీల్స్, చెత్త రీల్స్, సంబంధం లేని నాన్ సెన్స్ రీల్స్ అని ఉన్నాయి. ఎవరు హిట్ కొడుతున్నారు తెలుసా? మీ అందరు కూర్చున్న వాళ్ళకి అందరికి, యూట్యూబర్స్ అంటే యూట్యూబ్ న్యూస్ చూసేటోళ్ళు అందరికి తెలవాలి. పని పాట లేక రీల్స్ మీరు చూస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ లా జనాలు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. నువ్వేం సంపాదిస్తున్నావు? ఏం లేదు. సార్ అన్నట్టుగా డోపమైన్ ఎక్కువైంది అంతే, అంతకు మించి ఏం లేదు. హాహా అని నవ్వుతున్నాడు, అబ్బా ఖతర్నాక్ ఉంది అన్నాడు. మొన్న అసలు ఒక ఎండీ నాకు కలిసిండు. యాక్చువల్ రెగ్యులర్ ఒక ఎండీతో తిరుగుతాం, మాట్లాడతాం. ఎందుకంటే మనకు రెగ్యులర్ ట్రైనింగ్ చేసే ఎండీస్ కొంచెం క్లోజ్ ఉంటారు. ఒక ఎండీ సార్ అన్నాడు, నువ్వు అద్భుతమో నువ్వు ఇట్లాంటివని నేను చూడలేదని చెప్పిన. అన్న తర్వాత మళ్ళీ ఏం అడిగిన తెలుసా? అసలు ఇన్స్టాల పైసలు ఎట్లా సంపాదిస్తారో నీకు తెలుసా అన్న. తెలియదు సార్ అన్నాడు. నేను ఓపెన్ చేసి చూపించి ఏం చేసిన, 2 రీల్స్ చూపించి ఆయనకి ఇచ్చిన, నా మొబైల్ ఇచ్చేమన్నా తెలుసా? ఇట్లా ఒక 3 నిమిషాలన్నా, 3 నిమిషాలలో అడిక్ట్ అవుతుండ ఆయన. తీసిండు, కింద ఖతర్నాక్ వచ్చింది, మళ్ళీ ఇట్టాడు, మళ్ళీ ఖతర్నాక్ వచ్చింది. ఆయన ఏమన్నా తెలుసా?
చచ్చిపోతారు సార్ ఇలా జనాలు. అడిక్ట్ కాకుండా ఏంటి సార్, ఇది ఒక కూతల స్వర్గం లాగా కనిపించే దయ్యం అది, మయసభ అది. అది మయసభ అందులో పడ్డవంటే ద్రౌపది కాదు నీళ్ళు అందరు నవ్వుతారు. అలా చెండాలం యాక్చువల్గా చెప్పానండి. ఇక్కడ ప్రాబ్లం అందరిది. ఏమన్నా కావాలనే ఆలోచన ఉంది, టైం వేస్ట్ ఇన్స్టాగ్రామ్ లా. ఏమన్నా కావాలనే తపన ఉంది, టైం వేస్ట్ ఫేస్బుక్ లా. మీకు ఇంకొకటి అంటున్నా, ఇన్స్టాగ్రామ్ లో మా రీల్స్ ఫేమస్ అయినాయి. నేను ఫేమస్ అవ్వడానికి కారణం ఇన్స్టాగ్రామ్. కానీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన రీల్స్ అన్ని ఎక్కడియో తెలుసా? ఇంపాక్ట్ కట్స్. ఎవరో కట్ చేసిర్రు, ఎవరో పెట్టిర్రు, ఎవరో ఫార్వర్డ్ చేసిండు, ఎవరో చూసిండు. 1000 మంది మంచి కమెంట్ రాసిర్రు, 100 మంది చెడ్డ కమెంట్ రాసిర్రు. నేనేం బీకరే ఫేమస్ అయినా, నేను ఏమి చేయలే. మీరు ఊహించారో తెలుసా? ఒక్క కట్ నేను చేయలే, ఒక్క కట్ నేను చేయించలే. ఇప్పటి వరకు జనాలు నాకు జనాలు చూపిస్తారు, ఖతర్నాక్ ఉంది సార్. ఇప్పుడు ఇంకొక వీడియో అయితే ఆడియోను వాడుకొని మళ్ళా దాని మీద లక్షల వ్యూస్ ఉన్నాయి. ఎవరిని ఫేమస్ చేస్తారు, ఎందుకు ఫేమస్ చేస్తారా? నేను రూపాయి ఇస్తానా ఆయనకి? తీక్కపోతా రూపాయి పైసలు సంపాదించడానికి క్లియర్ కట్ క్లారిటీ ఉండాలి. ఇది సెకండ్ పాయింట్. ఏమన్నా చేయాలన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏముండాలి? వర్షన్ 4 to 5 కావాలంటే ఏముండాలి? రాస్తా పోవాలి. మీకు నేను చెప్పే పాయింట్ ఏంటి తెలుసా? నోట్బుక్ కొన్నా నీ ముఖానికి 6 కంటే ఎక్కువ గోల్స్ రాయలేవు. ఫస్ట్ పెన్ను పెడతారు కదా, మీరేం రాస్తారో నేనే చెప్తా మీకు. ఏం రాస్తారు? ఇల్లు కావాలి, 2 కారు కావాలి, 3 ఫారెన్ టూర్ పోవాలి, 4 పిల్లలను చదివియాలి, 5 మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. 6ది ఏంటి? ఏంటి? బిజినెస్ సెటప్ చేయాలి. 6. 7ది ఏంటి? హెల్త్ బాగుండాలి. 8 సేవ సోషల్ సర్వీస్ చేయాలి. 9 ఐఫోన్ కొనాలి పర్ఫెక్ట్. 10 ఏం చేయాలి? జాబ్లు ఇవ్వాలి. జాబ్ చేయడం కాదు, జాబ్లు ఇవ్వాలి. 10. 2,500 మంది కూర్చొని 10 గోల్స్ ఎత్తుక్కునేందుకు చచ్చిపోతున్నాం ఏంది కదా? ఇప్పుడు ఇంకొక 20 క్వశ్చన్లు అడుగుతా, వినండి. ఖతర్నాక్ క్వశ్చన్లు. మన బాడీలో బోన్స్ నంబర్ ఎంత? బొక్కల నంబరు 206. ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మోడీ. ఎన్నో టర్ము? బీజేపీలో సెకండ్ క్యాండిడేట్ ఎవరు? మినిస్టర్ కాకుండా సీఎం అయిన వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి కదా. ఇట్లా ఏ క్వశ్చన్ అడిగినా మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఏం బీకా? మందేం బీక్తుర్రో తెలుసుకుర్రు, నువ్వేం బీకానో తెలుసుకోలేదు. అండ్ ఇక్కడ ఇంకేమంటున్నావు తెలుసా? నేను బాగుపడాలి, ఏమైనా చేయాలి, ఏమైనా. నువ్వు ఏం బీకానో నీకే అర్థమవుతలేదు. ఏం బీకడం అంటే ఏం తెలుసా? చాలా మంది వర్డ్ హర్ట్ అవుతారు, నాకు ఎందుకో తెలియదు. ఏం బీకుడు అంటే దాని వర్డ్ ఏంటి తెలుసా? ఏం సాధిస్తావు. ఇక కొంచెం మనం మామూలు భాషలకు వస్తే ఏం చేస్తావు, ఏం సాధిస్తావు, ఏం చేస్తావు, ఏం బీక్తావు. ఫ్రెండ్ని ఎవడన్నా అడిగిందా ఏం సాధిస్తావురా అన్నాడు? ఎవడన్నా అన్నాడు? ఏం చేస్తావు అంటావు, లేకపోతే ఏం బీక్తున్నావురా అంటారు. తెలంగాణలో అయితే అసలు ఏం సాధిస్తావు అని ఎవడన్నాడు? అందరూ డైరెక్ట్ ఏంటి ఫోన్ చేసి ఏమంటాడు తెలుసా? వాడు ఏం బీక్తున్నావురా. ఓ వాడంటే ఫీల్ కాలే, నేనంటే ఫీల్ అవుతున్నావు పీకుడు. నేను నీ ఫ్రెండ్ కాదా? నీ ముఖానికి నేను ఫ్రెండ్ కాదా నీకు? నేను అనొద్దా నీకు? ఇంకొకటి, అక్కడ అడుగుతున్న క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఏం చేయాలనుకుంటున్నావు అన్నా, దాన్నే ఏం బీకినవు. గింతే. ఏం బీకినవు అనగానే మాత్రం మంట ఇట్లంటారు. నా వీడియోలు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మీకు తెలియదు, షాక్ అవుతారు. కొందరేమో నాకు అడిక్ట్ అయినారు. ఈ వర్డ్ నేను మాట్లాడకపోతే ఫీల్ అయ్యేటోళ్ళు కొందరు, మాట్లాడితే ఫీల్ అయ్యేటోళ్ళు చాలా మంది. వాళ్ళు ఏమంటారు? గిట్ట తింటే వింటారా, వీడు ఘోరంగా తింటారు, ఇట్లయితే వింటారా అంటారు. యాక్చువల్ మీకు తెలియదు ఏం తెలుసా? తిట్టించుకొని పైసలు ఇస్తారు నాకు బయట మార్కెట్లో. కొందరు ఇంటికి ఫోన్ చేస్తారు, సార్ మా వాళ్ళు తలబడ్డారు, మీరు తిడితేగా లేవరు సార్, ఇక మీరు రండి సార్ అంటారు నాకు. ఏం లేదు తెలుసా? అక్కడ యాక్చువల్గా నేను మీకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా,
నేను మీ అందరి ఫ్రెండ్ను సంబంధం లేకుండానే రిమైండ్ చేస్తున్నా బయట అంతే. రిమైండింగ్ రిమైండింగ్ లే 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 లే. ఇన్స్టాగ్రామ్ బంద్ చేయి లే, ఫేస్బుక్ బంద్ చేయి లే, చెత్త సార్ చెప్పినట్టు పవన్ వీడియోలు బంద్ చేయి లే, ఏం చేద్దాం అనుకుంటున్నావు లే, సొల్లు కొట్టుడు బంద్ చేయి లే, బార్లలో కూర్చుండు బంద్ చేయి లే, కేసులలో కూర్చుండు బంద్ చేయి లే, ఖాళీగా బేకారుగా కూర్చున్నప్పుడు అలా పని పాట లేక బిర్యానీ బంద్ చేయలే. ఏంటా ఇప్పుడున్న బిజినెస్ నంబరు? ఒక్క గల్లీలో 30 టిఫిన్ సెంటర్లు ఏంటి? ఏం లేదు, పోవుడు టైంపాస్ తినడం ఎక్కువైంది. ఇదేమైనా డస్ట్బిన్ ఇది? గంటగానం నింపుతావా దీంట్లో? ఇది డస్ట్బిన్ కాదు, మీకు తెలియదు. దీనికి అవసరమైనంత తినాలి. మనము తినేటందుకు ఉట్టలే, పుట్టినాం కాబట్టి తినాలి. ఓన్లీ తినేటందుకే పుట్టిరు కొందరు అయితే. అని మళ్ళీ ఏం చెప్తారు తెలుసా? అంత ఫుల్ తిని మళ్ళీ ఏమంటారు? అరుగుతలేదు ఈ మధ్య. అందరి మధ్య డైలాగ్ విన్నారా? గ్యాస్ ఎక్కువైతుంది. జీవిత కాలంలో తినే చికెన్ 10 ఏళ్ళలో తింటే గ్యాస్ పెరగదు. 2 నోట్బుక్లు ఆర్డర్ చేస్తుంది, ఒకటి ఆమెకు ఒకటి నాకు ఇస్తుంది గిఫ్ట్. అండ్ జనవరి నుంచి మొదలు పెడతాం ఈ సంవత్సరం ఏం చేయాలి. ప్రతి సంవత్సరం 25 గోల్స్ రాసుకుంటున్నా నేను. జీవితానికే 25 రాసుకుంటలేవు నువ్వు ఎట్లా సక్సెస్ అవుతావు నాకు చెప్పు. నాకు ఈ ప్రక్రియ అలవాట్లేదు. టీసీఎస్ ఉన్నప్పుడు నాకు ఈ ప్రక్రియ అలవాట్లేదు. చదువుకున్న కాలంలో నాకు ఈ ప్రక్రియ అలవాట్లేదు. నేను జాబ్ చేస్తున్న టైంలో. కానీ ఇది జాబ్ చేస్తున్న పర్సన్ కు కూడా అవసరమే, ఆంట్రప్రీనర్ కు కూడా అవసరమే, ప్రతి పర్సన్ కు అవసరం. యాక్చువల్ గా ఎండి ఒక్కడే రాసుకుంటాడా గోల్స్? మనం రాసుకోవద్దా గోల్స్? మనందరం తెలుసా ఎక్కడెక్కడైతే జాబులు చేస్తున్నామో ఎండి గోల్స్ కోసం వర్క్ చేస్తున్నాం మనం అందరము. ఒక కంపెనీలో 3 లక్షల మంది, ఒక కంపెనీలో 6 లక్షల మంది, ఒక కంపెనీలో 1,00,000 మంది. ఎండి ఒక్కడే గోల్స్ రాసుకుంటూ మిగిలిన వాళ్ళందరూ ఆ గోల్స్ కోసం వర్క్ చేస్తున్నారు. అది తప్పు కాదు. కానీ నేనేమంటా, నువ్వు సంపాదించిన సంపాదనకు నువ్వు గోల్స్ అండ్ డ్రీమ్స్ రాసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, గోల్స్ అండ్ డ్రీమ్స్ రాసుకుంటే సరిపోతుందా? మైండ్లో గోల్ అండ్ డ్రీమ్ ఉంటే సరిపోతుందా? ఏమన్నా చేయాలనే తపన ఉంటే సరిపోతుందా? టైం వేస్ట్ బంద్ చేయాలి. ఎందుకు టైం వేస్ట్ బంద్ చేయాలో తెలుసా? ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు, ఆల్రెడీ ఫ్యామిలీ ఉంది, జాబ్ చేస్తున్నావు, జాబ్ వదలలేవు. బికాజ్ అది మనీ ఇస్తుంది, మంత్లీ మనీని ఇస్తుంది, లైఫ్ గడుస్తుంది జాబ్తోని. జాబ్ని తక్కువ అంచనా వేయద్దు, జాబ్ సూపర్. సెకండ్, ఫ్యామిలీ ఉంది, భార్య వేస్ట్. ఇంట్లో నువ్వేం చెప్పాలో తెలుసా? మా ఇంట్లో నేను సెకండ్ ర్యాంకు, ఫస్ట్ ర్యాంక్ ఎవరు? వైఫ్. ఇచ్చేసేయండి వాళ్ళకు. నువ్వు ఇస్తేనేమో అదృష్టవంతునివి, ఇవ్వకుంటే వాళ్ళు పీక్కుంటారు. కాబట్టి తెలివికల్లోడు ఎవరు తెలుసా? ఇచ్చేసేయాలి. నువ్వే నంబర్ వన్ ఇచ్చేసేయాలి వాళ్ళకు. 2, వాళ్ళతోని కొట్లాట పెట్టుకోవద్దు. కొట్లాడి గెలిచిన మొగోడిని ఇప్పటిదాకా చూడలే నేను. నా చరిత్రలో వినలేదు నేను వైఫ్తో కొట్లాడినా గెలిచిన. ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. వాళ్ళ దగ్గర ఒక పాశుపతాస్త్రం ఉంటుంది. ఏంటి తెలుసా? నువ్వు ఒక టాపిక్ మాట్లాడు, వాళ్ళు వేరే టాపిక్ అడుగుతారు. నువ్వు ఈ టాపిక్ మొదలుపెట్టు, 3వ టాపిక్ చెప్తారు. అన్ని మాట్లాడి అన్ని గెలిచినాం అనుకో, లాస్ట్కి ఏడుస్తారు. ఏడ్చి ఏం చేస్తారు తెలుసా? ఇంకొక పాశుపతాస్త్రం ఉంటుంది, నీతో మాటలు బంద్ చేస్తారు. ఇంకొక ఖతర్నాక్ అస్త్రం ఉంటుంది, వంట బంద్ చేస్తారు. ఇప్పుడు నీకు చుక్కలే. అందుకని ఏం తెలుసా? వాళ్ళతో ఇంకొకటి, వాళ్ళు తప్పు కాదు యాక్చువల్గా మోస్ట్ టాలెంటెడ్ పీపుల్, మల్టీ టాస్కింగ్ చేయగలిగే శక్తి ఇచ్చిన పీపుల్ భగవంతుడు లేడీస్ కి మాత్రం ఇచ్చిన, జెంట్స్ కి ఎందుకు తెలియదు. మన తెలియదు ఎందుకు తెలియదు, జెంట్స్ కట్లా ఏమీ లేదు. ఇక లేడీస్కి అర్థం కాని విషయం ఎప్పుడు ఏమంటారు తెలుసా? నువ్వు టీవీ చూస్తే టీవీ చూస్తావు, నీ ముఖానికి వేరే ఏం చేయవు. నన్ను దేవుడు ఇట్లా చేసిండు, నా దేవుడు ఏం చేసిండు? సింగిల్ టాస్కింగ్ పెట్టిండు, నీకు మల్టీ టాస్కింగ్ ఇచ్చిండు. నేనేం బీకాలి ఇప్పుడు? నేను టీవీ చూస్తే మీకు తెలియదు, జెంట్ టీవీ మాత్రమే చూడగలుగుతాడు, వేరే వర్క్ చేయలేడు. అని లేదు చూస్తుంటారు, జడేస్తుంటారు, అటు కడిగేస్తుంటారు, పొయ్యి మీద 2 పెడతారు. ఎంత స్పీడ్ వర్క్ వాళ్ళేం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏం చేస్తారు తెలుసా? ఇది నా మొగడు కూడా ఇట్లెందుకు లేడనుకుంటారు వాళ్ళు. లేడీస్ అందరికి మీకేం చెప్తున్నా తెలుసా? మీరు మొగోళ్ళతో కొట్లాడకండి, దేవుడితో కొట్లాడండి. పోయి ఎందుకు ఇట్లా ఇచ్చిన వినము అని. ఈ డిఫెక్టివ్ పీస్ ను దేవుడు క్రియేట్ చేసిండు. నేనేం బీకలేను, నేను ఇప్పుడు మార్చలేను.
నువ్వు నన్ను మార్చలేను, నేను నిన్ను మార్చలేను. అందుకని రిక్వెస్ట్, బిజినెస్ చేద్దామని ఎవరెవరైతే అంటున్నారో వాళ్ళందరికీ రెండో పాయింట్ చెప్తున్నా, డ్రీమ్ అండ్ గోల్ ఉండాలి. నాకు తెలియదు, నాకు చూపించలేదు, చెప్పలేదు, గ్రూప్ లో కూర్చుందామే. నేను మళ్ళీ యాజ్ యూజువల్ గా సేమ్ టాపిక్ కంటిన్యూ చేసాను. మధ్య మధ్యలో టచ్ చేస్తా, ఈ టాపిక్ గ్యారంటీ టచ్ చేస్తా. ఎందుకంటే కోర్టు సంపాదించినా ఇంట్లో ప్రేమ లేకుంటే నీ కోర్టు వేస్ట్, నాశనం కోర్టులన్నీ. రోజు లొల్లులు పెట్టుకోవడానికి బీపీ షుగర్ గ్యారంటీ, నీ కోర్టు వేస్ట్. అండ్ లాస్ట్ లా మీరిద్దరే ప్రశాంతంగా బతకాల్సి ఉంటుంది. పిల్లలు బయటకు వెళ్ళిపోతారు. హాస్పిటల్లో పడ్డ రోజు రిలేటివ్స్ యాపిల్ తెచ్చి ఇచ్చిపోతారు. కొడుకులు ఎవరైనా మన్మరాలు ఉంటారు కదా, వచ్చి ఒక పూట ఉండిపోతారు. నీ పక్కన రోజుల తరబడి ఉండి నీకు సేవ చేసే వ్యక్తి నీ భార్య, భార్యకు భర్త. అందుకని వాళ్ళని ప్రేమగా చూసుకోవడం ఉండాలి. ఇవన్నీ చెప్పినాక వాళ్ళిద్దరు వచ్చిర్రు, ఫోటో దిగిర్రు. ఆమె లేడీ ఏం చెప్పింది తెలుసా? నాకు ఆనందపడ్డ విషయం అది. యాక్చువల్గా చాలా మంది చెప్పారట, నాకు ఆ లేడీ అయితే పర్టికులర్ చెప్పింది, సార్ మా ఆయన మారిండు, ఎందుకు అనుకుని అర్థం కాలేదు, మీ సెషన్స్ వల్ల సార్ అన్నాడు. మనీతో సహా ఇంట్లోలను బాగా చూసుకోవడంతో సహా సొసైటీని బాగా చూడటం, ఆ తర్వాత స్పిరిచువల్ యాంగిల్ ఉండడము. చచ్చిపోయేటప్పుడు ప్రశాంతంగా చచ్చిపోతూ నా లైఫ్ లో ఏ టెన్షన్ లేదు అన్నోడు ఖతర్నాక్ మనిషి. అదే రోజు అన్ని టెన్షన్లతో పోతే ఎట్లా మనం? సో ఈ మూడో పాయింట్. నాలుగో పాయింట్ రెడీ ఉన్నారా? 10 minutes లో క్లోజ్ చేస్తాను. నా దగ్గర టైం ఎంత ఉంది సార్? ఎవరైనా కనుక్కొని చెప్పండి ఒకసారి. నాకు సార్ వచ్చినారు ఎట్లాగూ. సో మీ దగ్గర టైం ఉందా? ఎస్ అనాలి. ఇచ్చే వాళ్ళకి టైం ఉందా? లాస్ట్ వాళ్ళకి టైం ఉందా? అరే సూపర్ బై, పైన కూర్చున్నారు మీరు, ఫెంటాస్టిక్, చప్పట్లు, గ్రేట్ యాక్చువల్గా. నాకు